రామ్ చరణ్ ధృవ సక్సెస్ తో మళ్ళీ ట్రాక్ మీదకి రావడమే కాకుండా తన రూట్ మార్చి ఇంతకాలం తనపై ఉన్న రొటీన్ ముద్ర చెరిపివేసుకున్నాడు. సుకుమార్ సినిమా మొదలుపెట్టి వైవిధ్యభరితంగా ప్రయత్నించడానికి బెదరను అని చరణ్ ప్రూవ్ చేశాడు. నటుడిగా ట్రాక్ మీదకి వచ్చేసిన చరణ్ మరోవైపు నిర్మాతగాను సత్తా చాటుకున్నాడు. చిరంజీవి రీలాంచ్ లో చరణ్ తీసుకున్న జాగ్రత్తలు, ఆ ప్లానింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చిరంజీవి కంబ్యాక్ అసాధ్యమిక అంటూ ఫ్యాన్స్ హోప్స్ వదిలేసుకోగా చరణ్ దానిని సుసాధ్యం చేసి చూపించాడు. అలా ఫ్యాన్స్ కి ఒక్కసారిగా చరణ్ హీరో అయిపోయాడు. బ్రూస్లీ ఫ్లాప్ తర్వాత చరణ్ మీద ఫ్యాన్స్ లోనూ హోప్స్ పడిపోతూ వచ్చాయి. అల్లు అర్జున్ రైజ్ అవడం, చరణ్ క్రాఫ్ పడిపోవడం ఒకేసారి జరగడంతో ఇక చిరంజీవి గారబ్బాయి పుంజుకోవడం కష్టమని అనుకున్నారు. కానీ సరైన ఆలోచనలు, ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ ఉంటే బౌన్స్ బ్యాక్ కష్టమేం కాదని చరణ్ నమ్మాడు. దానిని ఆచరణలో పెట్టాడు. చరణ్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవడంతో అల్లు అర్జున్ అలర్ట్ అయ్యాడు. చరణ్ ఫోర్స్ గా మారితే ముందుగా నష్టపోయేది బన్నీనే కనుక వెంటనే ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవటం పెంచాడు. తనకి దొరికిన గ్రిప్ లూజ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చరణ్ కి అప్పర్ హ్యాండ్ రాకుండా చూసుకోవడానికి బన్నీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత క్లోజ్ కజిన్స్ అయినా కానీ హీరోలుగా ఇద్దరి మధ్య పోటీ అయితే ఉంది కనుక ఆ మాత్రం అలర్ట్ అవడం, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవటం తప్పు కాదులేండి.